ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఆధునీకరణ కోసం ప్రపంచ బ్యాంకు నిధుల ద్వారా కొన్ని టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లు కూడా మన కృష్ణా జిల్లా పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ లెవెల్లో, అంటే కృష్ణా జిల్లా స్టార్టింగ్లో ఖమ్మం జిల్లా దాటిన తర్వాత కృష్ణా జిల్లా పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో డివిఆర్ బ్రాంచ్ కెనాల్, దేవినేని వెంకటరమణ బ్రాంచ్ కెనాల్లో 17 కోట్ల రూపాయలతోటి టెండర్ పిలవడం జరిగింది. ఈ 17 కోట్ల రూపాయల టెండర్లో కూడా ఎక్కడ కూడా పారదర్శకత లేదు. ఈ జిల్లా సంబంధించిన మంత్రి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, కృష్ణా జిల్లా సంబంధించిన మంత్రి, ఆయన సోదరుడు పేరు మీద ఉన్న బ్రాంచ్ కెనాల్ అది డివిఆర్ బ్రాంచ్ కెనాల్. ఆ బ్రాంచ్ కెనాల్లో కూడా అనేక రకాల అవకతవకలు, పూర్తిగా డబ్బులు దంచుకుందామనే తప్ప ఎక్కడ కూడా కెనాల్స్ని ఆధునీకరణ చేద్దామనే ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, ప్రతిరోజు దినపత్రికలు చూస్తున్నాం, ప్రతిరోజు కూడా ఏదో అన్ని పేపర్లో కూడా ప్రధాన పేపర్లు అన్నింటిలో కూడా టెండర్స్ అనేది 5 లక్షల రూపాయలు దాటిన ప్రతి టెండర్ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ అని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు కూడా పూర్తిగా పారదర్శకతోటి ఈ ప్రొక్యూర్మెంట్ అని కొత్తగా ఏర్పాటు చేశారు. అయితే ఈ నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులు మాత్రం 17 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన 3 రీచ్లు, ఈ 3 రీచ్లు కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఉన్న 13 బ్రాంచ్ కెనాల్స్కి 13 సంబంధించిన కాలువలకి ఆధునీకరణ చేయటం. ఇవన్నీ కూడా జగ్గయ్యపేట నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం సరిహద్దులో ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా కేవలం 3 పనులు కూడా కలిపి 17 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు ఎక్కడ కూడా ఏ దినపత్రికలో కూడా లేవు, ఏ తెలుగు దినపత్రికలు కూడా లేదు. ఇవాళ కనీసం ఆంధ్రప్రదేశ్లో మరి లక్షలాది పేపర్లు సర్క్యులేషన్ ఉన్న పేపర్లు ఉన్నాయి. ఈనాడు కానీ, వార్త కానీ, సాక్షి కానీ, అనేక రకాల పేపర్లు తెలుగు దినపత్రికలు ఉన్నాయి. లక్షలాది సర్క్యులేషన్ పేపర్స్ ఉన్నాయి. ఎక్కడో ఎవరు చూడని పేపరు టైమ్స్ ఆఫ్ ఇండియా కేవలం నగరాలకే పరిమితం అవుతుంది. ఆ పేపరు ఢిల్లీకు, బాంబేకు, మెడ్రాసు, హైదరాబాద్ నగరాలకే పరిమితం. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో మాత్రం ఈ టెండర్ ప్రకటన ఇచ్చారు. 17 కోట్ల రూపాయల పనులు, 3 పనులు ఉన్నాయని చెప్పి ఒక ఇంగ్లీషు దినపత్రికలో ఎక్కడో మూల వేశారు. అంటే ఇది ఎవరికి తెలియకూడదు, ఎవరు చదవకూడదు, కేవలం తెలుగుదేశం నాయకులే ఎక్సెస్ టెండర్లు వేసి బినామీగా తెలుగుదేశం నాయకులే డబ్బంతా కూడా తినాలని చెప్పి ఒక దురాలోచనతో, ఒక దుర్బుద్ధితోటి వరల్డ్ బ్యాంక్ నిధులను కూడా ఇవాళ పూర్తిగా లూటీ చేయాలని చెప్పి ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి పారదర్శకత అంటాడు, నోరు తెలిస్తే పారదర్శకత అంటాడు. ఇవాళ సాక్షాత్తు ఆ క్యాబినెట్లో ఉన్న ఒక ముఖ్యమైన శాఖ ఇరిగేషన్ శాఖ, అటువంటి శాఖలోనే ఇవాళ జగ్గయ్యపేటకు సంబంధించిన పులిచింతల ఎస్సీ టెండర్లు పిలవడం జరిగింది పేపర్లో. అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో పిలిచారు. ఈ పేపర్ కాగితాలు కూడా, పేపర్ ప్రకటనలు కూడా మీకు నేను పంపిస్తున్నాను. దీంతోపాటు ఒక టెండర్ డైజెషన్ బుక్ ఉంటుంది. ఆ టెండర్ డైజెషన్ అది కేవలం ఇరిగేషన్ శాఖ అధికారులకి కొద్దిమంది మాత్రం వస్తుంది. అది ఎక్కడ కూడా మార్కెట్లో ఎక్కడ దొరకదు ఆ టెండర్ డైజెషన్ పేపరు. ఇది ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేదు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు కూడా ఈ ప్రధానమైన పనులన్నీ కూడా తెలుగు దినపత్రికల్లో వచ్చాయి. ఇది మొట్టమొదటిసారి తెలుగు దినపత్రికలో టెండర్ ప్రకటన లేకుండా కేవలం ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఇచ్చి డబ్బులు మొత్తం కొల్లగొట్టాలని చెప్పి ఒక దురాలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పారదర్శకత అనేది ఎక్కడా లేదు. మరి విజయవాడ నగరం రాజధాని నగరం సరిహద్దులోనే కృష్ణా జిల్లాలో మరి ఏదైతే డివిఆర్ బ్రాంచ్ కెనాల్ అన్న పేరు పెట్టుకున్నందుకు మరి ఆ మంత్రి సోదరుడే ఆయన శాఖలో జరుగుతున్న అవినీతిని ఇవాళ అరికట్టలేకపోతే ఇవాళ ఆయన మంత్రి కూడా
మరి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మంత్రి కూడా కొనసాగడానికి వీల్లేదు. స్వచ్ఛందంగా మరి దీన్ని చూసైనా సరే ఈ టెండర్ ప్రకటన దీన్ని బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి కూడా 17 కోట్ల రూపాయలు డబ్బు దుర్వినియోగం అవుతుంది. ఇవాళ టెండర్లు కూడా ఎక్కడ ప్రొక్యూర్మెంట్ లేకుండా ఏనాడో రద్దు చేసిన బాక్స్ టెండర్లు ఇవాళ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడ కూడా బాక్స్ టెండర్స్ అనేది ఎక్కడ లేదు. ఈ బాక్స్ టెండర్స్ అనేది పురాతనమైన పద్ధతులు. ఇవాళ పేపర్ లేకుండా అంతా కూడా పేపర్లెస్ పరిపాలన చేయాలంటున్నారు ముఖ్యమంత్రి గారు. క్యాబినెట్లో కూడా ఎక్కడ పేపర్ లేదు. మనటువంటి ముఖ్యమంత్రి గారు హయాంలో ఇవాళ మరి టెండర్ బాక్స్ అనేది పురాతన పద్ధతులు ఎప్పుడో 20 సంవత్సరాలు ఉన్న పద్ధతిని మళ్ళీ తిరిగి కొనసాగిస్తూ ఓ టెండర్ బాక్స్ సిస్టంలో ఎవరు రాకుండా టెండర్లు చాటుగా మాటుగా చీకటి టెండర్లు తెలుగుదేశం నాయకులంతా అడ్డుండి ఈ టెండర్లు ఎవరికి తెలియకుండా మేము వేసాం, పేపర్లో వేసాం. ఏ పేపర్లు ఎక్కడ కూడా తెలుగు పేపర్లో వేయలేదు, ఎక్కడ కూడా బయట తెలియదు కాబట్టి మేమే వేసుకున్నామని చెప్పి తెలుగుదేశం నాయకులే ఎక్సెస్ కోట్ చేసి మరి సుమారుగా 10% లోపు ఎక్సెస్ కోట్ చేసి ఈ టెండర్లు కూడా చేయించుకోవడం జరిగింది. మరి వాళ్ళ 17 కోట్ల రూపాయలంటే సుమారుగా మరి 10% దాదాపు పెరిగిందంటే ఎంత ప్రపంచ బ్యాంకు నిధులు దుర్వినియోగం అయిందో మరి దీనికే ఇది ఉదాహరణ. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు దీన్ని బాధ్యత తీసుకొని ఈ శాఖ మీద విచారణ జరిపి దీని సంబంధించిన అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. సంబంధించిన మంత్రి కూడా దీనికి బేషరతుగా రాజీనామా చేయాలి. భవిష్యత్తులో మరి పారదర్శకత అనే దానికి మరి కనీసం కృష్ణా జిల్లాలో మరి విజయవాడ నగరం నడిబొడ్లో నగరం పక్కనే ఇంత లూటీ అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి కూడా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రైతులకు వెళ్ళే నీళ్లకి ఎక్కడ నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. మన ప్రపంచ బ్యాంకుతో ఒక ఆధునీకరణ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ దుర్వినియోగం చేస్తూ డబ్బంతా కూడా లూటీ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ఏ విధంగా చేస్తున్నారో ఈ కాగితం దీనికి ఉదాహరణ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలానే జిల్లాలో ఇసుక సిండికేట్లు ఇసుక కూడా డోక్రా గ్రూపులకి 20%, 70% రుణమాఫీ కోసం ఖర్చు పెడతామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు పదే సార్లు చెప్పారు. ఇవాళ ఎక్కడ కూడా ఇసుక రీచుల్లో ఇవాళ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఎక్కడ లేదు. ఇవాళ ఒక రసీదు మీద ఈ సేవా కేంద్రంలో ఒక రసీదు మీద 10 లారీలు ఎత్తున్నారు, ఒక రసీదు మీద 10 ట్రాక్టర్ ట్రిప్పులు ఎత్తున్నారు. ఇవాళ మేము కలెక్టర్ గారు కూడా దీని మీద కంప్లైంట్ చేసాం. కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇంకా దీని మీద పూర్తిగా మరి పట్టు సాధించాలి. ఇవాళ ప్రతిరోజు కృష్ణా జిల్లాలో కోటి రూపాయలు పైగా ఇవాళ ఇసుక రీచుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పి మేము తప్పకుండా నిరూపిస్తాం. కాబట్టి ఇటువంటి అనేక రకాల అవకతవకల ప్రభుత్వాన్ని పూర్తిగా బాధ్యత వహించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ మరి రేపు ముఖ్యమంత్రి గారు జిల్లాలో రాగానే జిల్లా పర్యటన కూడా మేము తప్పకుండా నిలదీస్తాం. రైతులకి ఖర్చు పెట్టే డబ్బు దుర్వినియోగం అవుతుంటే ఇవాళ భారీ నీటి శాఖ మంత్రి జిల్లా వాసుడైనా కూడా మరి ఆయన కాన్స్టిట్యున్సీ పక్కనే ఆయన కాన్స్టిట్యున్సీ కూడా పరిధిలో కూడా కొంత ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చిలో కూడా దీనికి సంబంధించిన టెండర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జరిగిన టెండర్స్ కూడా క్యాన్సిల్ చేసి అన్ని దినపత్రికల్లో కూడా ప్రచురం చేసి ఇవాళ ఒక మంచి కాంపిటేటివ్ రేటు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు వర్కులు చేయడం కాదు, అసలైన కాంట్రాక్టులకి అందరికీ దీన్ని పబ్లిసిటీ చేసి నాణ్యమైన కాంట్రాక్టుల చేత పనులు చేయించి ప్రపంచ బ్యాంకు ఏ మంచి ఉద్దేశంతో ఈ నిధులు ఇచ్చారో ఆ నిధులతోటి పూర్తిగా రైతాంగానికి మేలు చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సంకల్పం. రైతుకు న్యాయం జరగాలి, రైతుకి మరి 2 పంటలకి నీళ్లు అందించడం కోసమే కృష్ణా డెల్టాకి కూడా నీళ్లు అందించాలంటే మరి అన్ని ప్రాంతాలకి నీళ్ళు రావాలంటే ఇవాళ పూర్తిగా న్యాయం జరగాలి, పారదర్శకంగా జరగాలని చెప్పి మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీనికి సంబంధించిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. టెండర్లు కూడా వెంటనే క్యాన్సిల్ చేసి దీన్ని న్యాయపరంగా జరపాలని చెప్పి అన్ని దినపత్రికలు కూడా ప్రచారం చేసి అన్ని దినపత్రికలు కూడా టెండర్లు కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ కూడా ప్రచారం చేసి తప్పకుండా దీనికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. నవంబరు 31 టెండర్ పిలవడం జరిగింది. ఈ రోజు వరకు అగ్రిమెంట్లు అయితే కాలేదు. ఈరోజే నేను సంబంధించిన అధికారులతో కూడా మేము ఫోన్లో మాట్లాడాను. ఈ ప్రెస్ మీటింగ్ ముందే దీనికి సంబంధించిన పీడీతో కూడా హైదరాబాద్లో పీడీ ఐఏఎస్ ఆఫీసర్ మరి వారితో కూడా మేము ఫోన్లో మాట్లాడితే మరి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఇవ్వాలంటే ఏదో ఒక పేపర్కి ఇవ్వాలని మా నామ్స్ ఉన్నాయని కాబట్టి ఏదో పేపర్ అయినప్పుడు తెలుగు పేపర్లు ఉన్నాయి కదా, తెలుగు ఆంధ్రప్రదేశ్ ఇది
ఆంధ్రప్రదేశ్కి ప్రధాన భాష తెలుగు. మరి తెలుగు పేపర్లో ఎక్కువ సర్క్యులేషన్ పేపర్లో ఇస్తే అందరి కాంటెంట్ కూడా తెలుస్తుందని చెప్పి మేము అడిగాం. దీని మీద మేము వెంటనే టెండర్ రద్దు చేయాలని చెప్పి ఆ పీడీ గారిని అడిగాం. ఎవరైతే టెండర్లు ఇరిగేషన్ సర్కిల్ ఆఫీసు మరి పులిచింతల సర్కిల్ ఆఫీస్ జగ్గైపేట వారు పిలిచారు, ఆయన కూడా మేము తెలియపరిచాం. టెండర్ రద్దు చేసి మళ్ళీ తిరిగి టెండర్ పిలవాలి, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి. ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విధంగా అక్రమ సంపాదనకి మొదలు పెడితే మరి తిరిగి రాబోయే 4 సంవత్సరాలు కూడా అదేవిధంగా అందరూ కూడా నాయకులు తయారవుతారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని రాకుండా చూడాలని చెప్పి మేము అధికారులు కూడా కోరుతున్నాం.